అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ స్టార్ వ్లాగ్స్. మేమైతే ఈరోజు లేక్ ఒంటారి అని ఉంటుందండి ఇక్కడ. అది పెద్ద చెరువు. ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది స్నో సీజన్లో గడ్డగట్టి మొత్తం దానిపైన స్లైడ్ చేస్తారు. బాగా ఉంటుంది చూడడానికి అందంగాని. బయలుదేరినాము, కానీ మేము వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది లేక్ క్లోజ్ చేసినారని తెలిసింది. అయినా సరే అసలు ఈ వీడియో పెట్టాలో లేదో తెలియలేదు, కానీ తీసినాను కదా, కొంచెం అవి అన్న చూస్తారని పెడుతున్నాను. సో మేమైతే ఇక్కడ నుంచి 30 minutes డిస్టెన్స్ ఉంటుంది. మేము అది చూడడానికి అయితే సమ్మర్లో వెళ్ళాం, కానీ ఇంతకుముందు ఎప్పుడు ఈ స్నో సీజన్లో వెళ్ళలేదు. ఎందుకంటే అదే గడ్డ కట్టిపోయి ఉంటుంది కదా, దానిపైన స్లైడ్ చేస్తుంటారు. మళ్ళీ ఏమన్నా డేంజర్ ఏమో, పడిపోతారేమో అని. కానీ ఈరోజు ఒక్కసారన్నా మనం చూడాలి కదా అని అయితే బయలుదేరినాము. ఇగో ఇదే అండి లేక్ ఒంటారియో. మనకి ఇక్కడ నుంచి చూస్తే వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అవన్నీ వాటర్ అంతా అట్లా గడ్డగట్టి తెల్లగా మంచులాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు 5 minutes అంతే, ఇంకా వచ్చేసినాం దగ్గరికి అయితే. ఇవన్నీ వెబ్స్టర్ విలేజ్. ఇక్కడ ఇంకా ఎక్కువ స్నో ఉంటుంది. బాగా చూడండి, ఇండ్ల మధ్యలో అసలు బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు వాళ్ళకి. మన ఓన్ అపార్ట్మెంట్స్, మన ఓన్ బిల్డింగ్ అయితే మనమే క్లీన్ చేసుకోవాలి. అదే అపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు. ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే మొత్తము క్లీన్ చేసుకొని బయటకు రావాల్సి వస్తుంది. లేకపోతే కార్లు కూడా బయటకు తీసే సిచ్యువేషన్ ఉండదు ఇక్కడ, అంత స్నో ఉంటుంది. ఇవన్నీ చూడండి ఎంత పైన ఒక గుట్టల్లాగా పేర్చుకొని పోయింది స్నో అంతా. వెళ్ళాలి ఇప్పుడు, ఎట్లా ఉంటుంది అని ఎక్సైట్మెంట్లో ఉన్నాము. కానీ చూస్తే మాత్రము ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, క్లోజ్ చేసినారు అని తెలిసింది. చూడండి ఇక్కడ గేట్ క్లోజ్ చేసినారు, ఎందుకంటే అక్కడ బాగా డేంజర్గా ఉందంట. ఈసారి స్నో చాలా ఎక్కువ ఉంది, మళ్ళీ బాగా యాక్సిడెంట్లు అయినాయి. అందుకనే అవి ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. 2-3 దారులు వెతికినాం మేము, కానీ అసలు ఓపెన్ లేవు, అన్నీ క్లోజ్ చేసినారు. మళ్ళీ రాసినారు కూడా వెళ్ళొద్దని. సో ఎంతో డేంజర్గా ఉంటే కానీ వాళ్ళు అట్లా క్లోజ్ చేయరు. అందుకే మేము చాలా డిసప్పాయింట్లో ఉన్నాము. వచ్చేసి ఇంత దూరం వచ్చి మళ్ళీ ఉత్తగా వెళ్తున్నాము అనే ఫీలింగ్ ఉండే మాకైతే. చూడండి అదంతా లేక్. అక్కడ మీకు వాటర్ కనిపిస్తుందో లేదో బ్లూ కలర్లో, కానీ అసలు మూవ్ అవ్వదు. పైన ఇట్లా స్లైడ్ లాగా అయిపోతుంటుంది, వాటర్ గడ్డగట్టిపోయి ఉంటుంది అన్నమాట. అక్కడ మనకు ఇవి అంటే వాటర్ లాగా కనిపిస్తుంది చూడండి, అది బాగుంటుంది చూస్తే. నేనైతే సమ్మర్లో ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను దగ్గరికి వెళ్ళి. ఇప్పుడైతే మనకు ఆ ఛాన్స్ లేదు. చూడండి వెళ్తే మళ్ళీ జారి పడిపోతారు, పిల్లలు కూడా వస్తుంటారు కదా అని అట్లా క్లోజ్ చేసారేమో మేబీ. ఇంత వాటర్ అవన్నీ ఎట్లున్నాయి అసలు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎట్లా ఉంటారో, వాటర్కి ఇంకా కూల్ ఉంటుంది, ఎట్లా క్లీన్ చేసుకుంటారో ఇదంతా అసలు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా నాకు డిసప్పాయింట్తో బయలుదేరినాము. కానీ మధ్యలో ఒక చిన్న పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాసేపు మా పిల్లల్ని అయితే ఆడిపించినాము. అక్కడ కూడా స్లైడింగ్ టబ్బింగ్ ఉందంట. సో అక్కడ కాసేపు ఆడుకొని మళ్ళీ కొంచెం అక్కడ షాప్ ఉంటే షాప్కి వెళ్ళేసి షాపింగ్ చేసేసుకొని వచ్చినాము. 30 minutes డిస్టెన్స్కి వచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు ఖాళీగా వెళ్ళడం అని కాసేపు ఆడిపించుకున్నాం అన్నట్టు పిల్లల్ని ఇక్కడ. ఇదంతా మేము ఫస్ట్ వచ్చిన కొత్తలో ఇక్కడే ఉండేవాళ్ళము, వెబ్స్టర్ విలేజ్ అనేది. ఇది మా ఆయన ఆఫీసు. ఇక్కడ నుంచి చూడండి ఇవి బిల్డింగ్స్ అన్నీ మా ఆయన వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్స్. ఇవన్నీ దగ్గరికి వెళ్ళి చూపించద్దు, ఇవి ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది సెక్యూరిటీ వాళ్ళు, అసలు అలో చేయరు ఫోన్లు వీడియోస్. అందుకని నేను ఓన్లీ రోడ్ పైన నుంచి ఇట్లా బిల్డింగ్స్ చూపిస్తున్నాను. ఇవే అండి, మా పిల్లలు కాసేపు ఇక్కడ వచ్చి ఆడుకున్నారు చూడండి, స్లైడింగ్ చేస్తున్నారు ఇక్కడ. కానీ మేము ఏం తెచ్చుకోలేదు, మేము అసలు వచ్చింది లేక్ చూడడానికి. అందుకని మేము ఎక్కువ దీనికోసం ప్రిపేర్ అయ్యి రాలేదు. ఇక్కడ కొంచెం అవి ఉంటే ఉయ్యాలలో అవి పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారు, కానీ ఫుల్ చల్లగా ఉంది. అందుకే ఎక్కువసేపు కూడా ఇక్కడ ఉండలేదు మేము. చూడండి వీళ్ళైతే ఫుల్ ప్రిపేర్ అయి ఉంటారు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు నట్టు వాళ్ళు, అందుకే అట్లా ఆడుతున్నారు. అక్కడ నుంచి ఇంకా మేమైతే బయలుదేరినాము.
ఇదంతా మా ఆయన వాళ్ళ ఆఫీస్ రూట్ అనమాట. ఈ పక్కనే ఉంటుంది పార్క్. చూడండి ఇవన్నీ బిల్డింగ్స్, ఆయన వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్స్. తను కొంచెం సేపు వెళ్ళి ఏదో వర్క్ ఉంటే అది చూసుకొని వస్తున్నాడు. అప్పటి వరకు మేము ఇక్కడ కార్లో వెయిట్ చేసినాం, కానీ వీడియోస్ అయితే తీయలేదు. వీడియోస్ తీయడం అయితే అలో లేదు లోపలికి. అందుకని మేము అక్కడ కార్లో కూర్చున్నాం కాసేపు. తనైనా వర్క్ చేసుకొని వచ్చినాడు. ఒక 5-10 మినిట్స్ అంతే, ఎక్కువసేపు ఏం లేడు. ఇక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరి వాల్మార్ట్కి వెళ్ళినాము. అక్కడ ఇంతకుముందు 5 years బ్యాక్ ఉన్నాం కదా, ఎట్లా ఉందో షాప్లో ఒకసారి చూసేసి వెళ్దాము అని వచ్చినాము. అట్లాగే మా పిల్లలకి కొంచెం జాకెట్స్, స్వెటర్స్ లేవు, అవి తీసుకుందామని వచ్చినాము. అలాగే మాకు ఈ షాప్ తోటి అయితే చాలా మెమొరీస్ ఉంటాయండి. ఎందుకంటే మేము ఇండియా నుంచి వచ్చిన కొత్తలో అయితే మాకు ఇది ఒక షాప్ ఎక్కువ దగ్గరగా ఉంటే పాలు కానీ ఏమన్నా చక్కెర, ఉప్పు అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్, మనకు రెగ్యులర్గా వాడే ఐటమ్స్ మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళము. అప్పుడు మాకు బస్సు, కార్ లేదు, బస్సులోనే మా ఆయన వచ్చి తీసుకొని వెళ్ళేవాడు. ఈ స్నో సీజన్లో కూడా ఆయన కార్లో లేకుండా అసలు బస్సులో ఎట్లా తిరిగిండో అనిపిస్తుంది ఇప్పుడు చూసి అయితే. అంతే కదా, ఎక్కడికైనా కొత్తగా వెళ్ళినప్పుడు మనం సెట్ కానీ టైం పడుతుంది కదా. అట్లాగే మాకు ఒక 1.5 years 2 years పట్టింది సెట్ అవ్వడానికి. అట్లా మాకు ఈ షాప్ని చూడగానే అసలు మా ఫస్ట్ అవే మెమొరీస్ గుర్తొచ్చినాయి. అట్లా కొన్ని మాకు కావాల్సిన స్వెటర్స్, జాకెట్స్ తీసుకొని అయితే మేము బయలుదేరినాము. ఇది వేరే రూట్ నుంచి వస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా మనకు ఈ లేక్ వ్యూ కనిపిస్తుంది. చూస్తే కనుక మీకు ఇక్కడ వాటర్లో మొత్తం వాటర్ దగ్గర తెల్లగా కనిపిస్తుంది చూడండి, అదంతా లేకే. నేను అక్కడ దగ్గరికి వెళ్ళినాక అయితే జూమ్ చేసి చూపిస్తాను కొంచెం. చూడండి ఇవి ఇక్కడ అసలు ఎంత బాగుంటుందో సమ్మర్లో అయితే. నా ఛానల్ కనుక క్లిక్ అయితే నేను ఖచ్చితంగా దీని వీడియో అయితే పెడతాను, సమ్మర్ వీడియో. అట్లా మొత్తం తెల్లగా వాటర్ అంతా అసలు ఎటు వెళ్ళిపోతుందో అనిపిస్తుంది, తెల్లగా అయిపోతుంది. పైన ఒక స్లైడ్ లాగా చూడండి అగో అవి. ఇక్కడ మళ్ళీ బోట్స్ చూడండి, బోట్స్ కూడా మొత్తం స్నోతో కప్పి ఉన్నాయి. ఇవన్నీ సమ్మర్లో అయితే ఫుల్ రైడింగ్ అవి ఉంటాయి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సమ్మర్ని అయితే. ఎందుకంటే 6 months ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా సమ్మర్ అంటే ఫుల్ రిలాక్సేషన్ అన్నట్టు. అంతే అండి. నేనైతే ఈ వీడియోలో ఏదో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఏదో బిస్కెట్ అయిపోయింది మొత్తము. లేక్ క్లోజ్ చేయడం వల్ల నేను కొంచెమే షూట్ చేయాల్సి వచ్చింది. కానీ వెళ్ళి తీసుకొచ్చాను కదా, కనీసం ఒక మెమొరీ లాగా ఉంటుంది అని అయితే వీడియో అయితే పెడుతున్నాను. అంతే అంటే కొన్నిసార్లు మనం కొన్ని చూడడానికి వెళ్ళినా కానీ అవి అక్కడ ఉంటాయో ఉండవో తెలియదు, క్లోజ్ చేసి ఉంటాయి కదా. అలా ఈరోజు మాకు ఇలా జరిగింది. మేమైతే అంత దూరం వెళ్ళి కూడా ఖాళీగా వచ్చినాము. మా పిల్లలు కూడా చాలా డిసప్పాయింట్ అయినారు. అయినా సరే పర్లేదు, వెళ్ళేసి వచ్చినాము ఒక్కసారి అయితే అన్నట్టు. అంతే అండి, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ఇంటికి అయితే వచ్చేసినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ హోమ్ వీడియోస్తో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.